బొర్రా కేవ్స్ చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. మంచి లైటింగ్ తోటి, స్ఫటికాలతోటి ఈ లోయ అయితే చూడటానికి పైనుంచి చూడటానికి చాలా అందంగా ఉంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. మీకు వీడియో చూసినంతసేపు మంచి థ్రిల్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూస్తే మీరు అన్నీ చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వివరాలు విత్ ఫ్రెండ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్స్ తోటి సరదాగా బొర్రా కేవ్స్కి అయితే వచ్చాం. ఫ్రెండ్స్, మేము 5గురము బొర్రా కేవ్స్కి అయితే వచ్చాము. చూడండి అనేది దాని వెనక ఆ లొకేషన్ అనేది అలా ఉంటుంది. ముందు పక్క మేము వెళ్తా ఉన్నాము. చూడండి ఎంత బాగుంది అనేది. ఇది పక్కన బాంబూ చికెన్స్ కావాల్సిన అక్కడ దొరికే కొన్ని ఆయుర్వేదాలు ఇవన్నీ అమ్ముతా ఉన్నారు. ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మేము బొర్రా కేవ్స్కి ఎంటర్ అయితే వెళ్తున్నాము. లొకేషన్ ఇలా ఉంది. బొర్రా కేవ్స్ ఎంట్రీ టికెట్ వచ్చేటప్పుడు 60 రూపీస్ తీసుకుంటున్నారు పెద్దవాళ్ళకి. లోపలికైతే వచ్చేసాము. మేము లోపలికైతే వచ్చాము. లోపలికైతే వస్తే మొత్తం అడవి ప్రాంతం కదా, మొత్తం చాలా బాగుంది. చుట్టుపక్కల ఈ పచ్చటి వాతావరణము, పచ్చటి లొకేషన్ అనేది చాలా అందంగా ఉంది. ఇలాంటి ప్లేసెస్ అయితే మనం తప్పకుండా విజిట్ చేయాలి. మీరు కూడా ఈ ప్లేస్ అనేది విజిట్ చేయండి. ఇట్లా మెట్లు ఉన్నాయి, చిన్నగా మెట్లు దిగుతూ ఉన్నాము. మెట్లు దిగుతున్నా సరే బాగా ఎంజాయ్ చేసాము. అన్ని లొకేషన్స్ చూసుకుంటా చాలా హ్యాపీగా ఉన్నాము. వచ్చినట్లయితే మనకి రైట్ సైడ్లో ఒక బొర్రా కేవ్స్ గురించి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో అయితే ఒక బోర్డు అయితే ఉంది. తెలుగులో ఒక బోర్డు, ఇంగ్లీష్లో ఒక బోర్డు. బొర్రా కేవ్స్ అనేది ఎలా క్రియేట్ చేయబడ్డాయి, ఎందుకు క్రియేట్ చేయబడ్డాయి అనేది మొత్తం అనేది ఈ బోర్డ్స్లో అయితే రాసింది, క్లియర్గా రాసింది. ఇక మేము చూస్తున్నారు కదా, ఆ బోర్డులో రాసింది. మేము చిన్నగా బయలుదేరాము, మా ఫ్రెండ్స్ మేము. చుట్టూ వాతావరణం చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ప్రశాంతంగా ఉందనేది. ప్లేస్ విజిట్ చేస్తే చాలా ఇంకా బాగుంటుంది, చాలా థ్రిల్ అవుతారు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అందంగా ఉంది. ఇక్కడి నుంచి అయితే ఇక్కడ చూడండి, కూర్చోడానికి మంచి ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ నుంచి బొర్రా కేవ్స్ గుహల్లోకి ఎంటర్ అయితే అవుతున్నాం మనము. అన్ని స్టెప్స్ ఉన్నాయి. చల్లటి వాతావరణం, పచ్చని చెట్లు చూడండి ఎంత బాగుందనేది. పెద్ద చెట్లు, చుట్టూ ఎత్తైన కొండలు, వీటి మధ్యలో బొర్రా కేవ్స్ చూడటానికి అయితే చాలా అందంగా ఉంటుంది. అది వీకెండ్ కాబట్టి పబ్లిక్ కూడా బాగా వచ్చారు. చూడండి పైనుంచి ఇలా ఉంది. మేము కూడా చిన్నగా దిగుతూ ఉన్నాము. మా 5గురం అయితే పిచ్చ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈ కేవ్స్కి వచ్చినప్పుడు కేరింతలతోటి సరదాగా ఎంజాయ్ చేసాము. నిదానంగా కిందకైతే వచ్చేసాము. కిందకు వచ్చాక ఇక్కడ నుంచి వ్యూ చూడటానికి ఉంటుంది. ఇక్కడ ఇటు సైడ్ నుంచి అయితే ఒక సెలయేరు లాగా ఒక నీరు అయితే పారుతా ఉంది. ఇక్కడ చెట్లు అడ్డం రావడం వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ నుంచి చూడటానికి వ్యూ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్,
ఇక్కడ కెమెరాలో మీకు సరిగ్గా కనిపించట్లేదు. మా వాళ్ళైతే వ్యూ చూస్తా ఉన్నారు. 1 బై 1, 1 బై 1 వచ్చేసి మొత్తం వ్యూ చూస్తా ఉన్నారు. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పని డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ నుంచి సెలయేరు ఒకటి ఉంది. ఆ సెలయేరు అయితే నాకు కనిపించట్లేదు. చూడండి ఎట్లంత బాగుందనేది. మేము 5 అయితే చాలా థ్రిల్ అయ్యాము. ఇక ఇక్కడి నుంచి కిందకైతే వెళ్తా ఉన్నాం మేము. ఇక్కడి నుంచి మేము కిందకైతే వెళ్ళాము. అన్నీ మెట్లే. పైనుంచి వాటర్ అయితే డ్రాప్స్గా పడతా ఉంది. ఇక్కడ చూడండి చిన్నగా బయలుదేరాము. జనం కూడా బాగా వచ్చారు. కేవ్స్ చుట్టానికి చాలా అందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్. పిల్లలు, పెద్దలు, వాళ్ళ పేరెంట్స్ అందరూ బాగా వచ్చి కేవ్స్ అనేవి చూసి ఆనందించి వెళ్తున్నారు. మేము కూడా చిన్నగా కిందకి దిగాము. ఇక్కడ నుంచి మా 5 ఒక పర్సన్ అయితే డ్రాప్ అయిపోయాడు. నన్ను డ్రాప్ అవ్వమన్నాడు. కాదని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయాను. అందరం మేమైతే ఇక కిందకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూసుకుంటా ఉంటే గుహలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి మొత్తము. చూడండి ఎలా ఉందనేది. లైటింగ్ పెట్టారు మొత్తము. లోపల లైటింగ్ ఉంటుంది. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మా ఫ్రెండ్స్లో మా 5 ఒక అతను డ్రాప్ అయిపోయాడు. ఈ లొకేషన్ చూడగానే, ఈ మెట్లు ఇవన్నీ చూడగానే మళ్ళీ రావటం కష్టం అనుకోని ముందుగా డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి అతనైతే అక్కడ ఆగిపోయాడు. అతను కూడా రావడానికి లాస్ట్ ఛాన్స్ దాకా వెయిట్ చేశాడు. బట్ లాస్ట్ ఛాన్స్ దొరకపోయేటప్పటికి ఆగిపోయాడు. ఇక వెళ్తే ఇబ్బంది పడతామని చెప్పని ముందుగానే గ్రహించాడు. అతను చాలా తెలివైన వాడుతాను. గ్రహించాడు, ఆగిపోయాడు. ఇక్కడ నుంచి మేము 4 అయితే వెళ్ళిపోతా ఉన్నాము. అసలు లోపల ఏముందా అని చెప్పని, అసలు గుహలు ఎలా ఉన్నాయి అనేది చూడటానికి మేమైతే ముందుకైతే సాగాము. స్టార్ట్ అయ్యాం, వెళ్ళిపోతున్నాం. చూడండి ప్లేసెస్ అనేవి ఎంత బాగున్నాయి అనేది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎక్కడ స్టెప్స్ జారుతాయి అనేది భయంగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే పైనుంచి అయితే కొండ చర్యల్లోంచి వాటర్ అయితే డ్రాప్స్గా పడుతూ ఉంది. ఈ స్టెప్స్ కొంచెం జారిందంటే చాలా ఇబ్బందులకు గురవుతాము. అందుకని జాగ్రత్తగా పక్కన ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా, ఐరన్ రాడ్స్ పెట్టుకొని కిందగా వెళ్ళిపోతా ఉన్నాము. చిన్నగా చూడండి ఎలా ఉందో లైటింగ్ తోటి. డిఫరెంట్ కలర్స్ లైటింగ్ తోటి చాలా బాగుంది. బయట నుంచి అయితే అంటే కింద నుంచి మేము కెమెరా పైకి చూపించాము. అట్లా మనం వచ్చే దారి ఎక్కడి నుంచి అయితే చిన్నగా అందరూ వస్తూ ఉన్నారు. మేము కూడా అదే దారిలో వచ్చాము. చూడండి మొత్తం తడిచిపోయినట్టు పైనుంచి డ్రాప్స్ పడి అట్లా వచ్చినాయి. ఇవన్నీ రాళ్లే. చిన్నగా అయితే వెళ్తా ఉన్నాము. స్టెప్ బై స్టెప్ చిన్నగా వెళ్తా ఉన్నాము. అక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే గబాలను దారిపోతాము. అందుకని ఈ పక్కన ఐరన్ రాడ్స్ అయితే ఉన్నవి. వాటిని పట్టుకొని మేము నిదానంగా వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత లైటింగ్ చేసి ఎంత బాగుందనేది.
డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లైటింగ్స్ వస్తూ ఉండి గుహలు అనేది చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఇంకా పైన చాలా ఉంది. ఇంకా ముందుకు పోవాలి. ఇంకా చాలా ఉంది. మనము కొంచెం దూరం వచ్చాము. ఇంకా వెళ్ళాల్సిన చాలా ఉంది. ఇక్కడ చూస్తున్నారా, పైనుంచి వాటర్ డ్రాప్స్ పడతా ఉన్నాయి. ఆ కొండరాళ్ళ మీద వాటర్ పడతా ఉండి పైనుంచి జారుతా ఉంటే ఎంత బాగుంది అనేది చూడండి ఒకసారి. మీరైతే చూడండి, గుహ అనేది పైనుంచి వ్యూ చూస్తే ఎంత బాగుంది అనేది. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము ముందుకైతే సాగాము. అంతా చీకటిగా ఉంది. ఆ పైనుంచి వెలుతురు పడటం వల్ల మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, గుహ లోపల కూడా లైటింగ్ పెట్టడం వల్ల మనకి దారి అనేది కనిపిస్తూ ఉంది. మేమైతే ముందుకైతే సాగాము. పైన ఉన్న లైటింగ్ వల్ల మనకి దారి అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, సన్లైట్ పడటం వల్ల మనకి అంత బాగా కనిపిస్తుంది. వీకెండ్ కావటం వల్ల పబ్లిక్ కూడా చాలా బాగా వచ్చారు. అందరూ వాళ్ళ కెమెరాలతో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడైతే కెమెరామెన్స్ ఉన్నారు. మన ఫొటోస్ని మనకి మళ్ళీ ప్రింట్ తీసి డైరెక్ట్గా అక్కడే ఇచ్చేస్తారు మనకి వెంటనే. చూడండి, ఇంకొక వే అది. పైనుంచి అయితే గోదావరి ఉంది. ఇంకా చూడండి, మనం ముందుకెళ్ళే కొద్దీ వ్యూ అనేది చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే కొంచెం వర్షపు నీరు చుక్కలు చుక్కలుగా పడతా ఉంటాయి, డ్రాప్స్గా. ఇవన్నీ స్ఫటికాలు చాలా బాగున్నాయి చూడటానికైతే. మొత్తం వాటర్ డ్రాప్స్ లా పడి ఈ కొండ చెరువులు మొత్తము తడిచిపోతున్నట్టు కనిపిస్తున్నాయి, చూసారా. మేమైతే చిన్నగా బయలుదేరాము. అంత వర్షపు నీరు పైనుంచి డ్రాప్స్ గా పట్టడం వల్ల ఇవన్నీ తడిచిపోయినాయి. స్ఫటికాల్లాగా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందనేది. సో ఇదైతే మీ వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు ఇంకా థ్రిల్ అయితే ఉంటుంది. మీరు వీడియో ఫుల్ వరకు చూడండి. చూడండి వాటర్ అనేది ఎలా పడుతుంది అనేది. అంత బాగుంది. ఇంకా గుహలో చూడండి, మొత్తం వాటర్ తడిచిపోయి మెట్ల మీద తడిచిపోయి ఎట్లా ఉందనేది. అన్ని చోట్ల ఇలాగ తడిచిపోయింది. ఇక మా వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు. నిదానంగా అన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కడ్డీలు పట్టుకొని రావటమే, లేదంటే కొంచెం స్కిడ్ అయినా సరే ఇబ్బంది పడతాం. ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే అట్లా వస్తారు. ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చినట్లు. చూడండి, అక్కడ కింద పక్కన సెలయేరులాగా వాటర్ వెళ్ళిపోతూ ఉంది. చూడండి, స్ఫటికాలు మొత్తం తడిచిపోయాయి. చూడండి, స్ఫటికాలు లాగే ఉన్నాయి, మొత్తం తడిచిపోయాయి. ఇట్లా వెళ్తా ఉన్నాం, నిదానంగా వెళ్తున్నాము. మీకు ఖచ్చితంగా మీరు చూడాలి. వీడియో మీరు ఫుల్ వరకు చూడండి. ఇంకా మీరు చూడండి, అక్కడ చూడండి వాటర్ పైనుంచి పడిపోతూ ఉన్నాయి. పైనుంచి వర్షం పడుతున్నట్టు ఎంత బాగుందనేది. పైనుంచి డ్రాప్స్ లా వాటర్ పడతా ఉన్నాయి. అక్కడంటే మీరు డైరెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడైతే వాటర్ కనిపించట్లేదు మాకు కెమెరాలో. అక్కడ చూడండి, కింద అయితే వాటర్ కనిపిస్తున్నాయి పారుతున్నట్లు. ఎంత బాగుందో అనేది. కొన్ని ప్లేసెస్ అనేది మనము రియల్గా చూస్తేనే బాగుంటుంది. మీరు కూడా ఈ ప్లేసెస్ రియల్గా చూడండి. ప్రతి చోట
చాలా వరకు కిందకి వెళ్ళిన తర్వాత కెమెరామెన్లు అయితే ఉన్నారు. కెమెరామెన్లు వాళ్ళ దగ్గర ఫొటోస్ దిగేసి ఫొటోస్ వాళ్ళు మనకు వెంటనే ఇస్తారు. అక్కడే స్పాట్లో ప్రింట్ తీయటం, ఫోటో ఇవ్వడం చేస్తూ ఉన్నారు. చూడండి అన్ని స్ఫటికాలు చాలా బాగున్నాయి. చూడండి మొత్తం స్ఫటికాలు ఉన్నాయి. పైనుంచి వాటరు రావటం చూడటానికి ఎంత బాగుందో చూడండి మీరు కూడా. ఇక్కడ నుంచి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఒక రాయి అయితే ఉంది. ఇక్కడ పైన కొండ మీద నుంచి మనకి ట్రైన్ ట్రావెలింగ్ అయితే ట్రైన్ పోతుందని చెప్పనేసి దానికి క్లియర్గా రాసి ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే చూసారు కదా, అక్కడ పైన ట్రైన్ వెళ్తుందని చెప్పని ఇక్కడ రాసి ఉంది. ఆ పక్కన అయితే వెనక సెలయర్ల వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి. చూడండి ఎంత బాగుందనేది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పైకి ఎక్కాలి. మేము మళ్ళీ స్టెప్స్ అయితే ఎక్కుతూ ఉన్నాము. స్టెప్స్ ఎక్కుతున్నట్టయితే కాళ్ళు నొప్పులు అయితే మామూలుగా లేవు. అయినా సరే మేము ఇంకా చూడాలి మీ అందరికి చూపించాలి లోపల ఏముందనేది, ఈ గుహ లోపల ఎంత అందంగా ఉందనేది మీకు చూపించిన ఉద్దేశంతో మేమైతే వెళ్ళిపోతా ఉన్నాము. ఇంకా ముందు ఇంకా మనకి చాలా చాలా బాగుంటుంది వ్యూ అనేది. చూడండి ఎలా ఉందనేది. ఎక్కడెక్కడ మనం ఏదైనా తెచ్చుకుని తిన్నా సరే పడేయడానికి డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి. పక్కన వేస్ట్గా పడేయకుండా డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి. చూడు వాటర్ రావడం వల్ల మొత్తం అనేది తడిచిపోయి ఉంది. ఆ డ్రాప్స్ అనేది వాటర్ డ్రాప్స్ అనేవి పైనుంచి కిందకి పడతా ఉండటం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం పక్కనైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయి. వాటిని పట్టుకొని మనం చిన్న నడుస్తూ ఉండొచ్చు. చూడండి మీకు ఇప్పుడు చూపించా కదా ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టోన్ అనేది ఉంది కదా కింద, అది చూడండి. లైటింగ్స్ అయితే ఎంత బాగున్నాయి అనేది. ఆ లైటింగ్స్ మనకి వే చూపిస్తూ ఉంటుంది. లైట్స్ ఉండటం వల్ల మనకి అంతా కనిపిస్తూ ఉంటుంది. చూడండి మెట్లు ఎలా ఉన్నాయి అనేది. వాటర్ పడతా ఉన్నాయి చూడండి. ఇక మనం ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకైతే వచ్చాము. ఇక్కడ నుంచి మనకి ఒక థ్రిల్లింగ్ ప్లేస్ అయితే ఒకటి ఉంటుంది. చూడండి ఆ ప్లేస్ చూడాలి మీరు. ఇంకొచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి ఈ చిన్న సందులో నుంచి మనము రావాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న సందులో నుంచి మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక మనిషి వస్తే రెండో మనిషి ఎదురు ఆగిపోవాల్సిందే. చిన్న సందులోంచి అయితే మనం వెళ్ళిపోవాలి. ఇది పోవడానికి మేమైతే సాహసం చేసినట్టే ఉంది. మేమైతే ఓకే, మా ఫ్రెండ్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డారంట. చూడండి వాటర్ ఎలా పడుతున్నాయి అనేది పైనుంచి. వాటరే చాలా బాగుంది అది అనేది చూస్తుంటే. పైనుంచి వాటరు ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే ఇక మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం చూడాలి. చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా చూస్తుంటే చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కావండి అక్కడ ఫోటోగ్రాఫ్స్ అయితే ఫొటోస్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని చోట్ల అట్లా ఫొటోస్ తీసుకొని అట్లా అయితే మనకి వ్యూ చూపిస్తున్నారు వాళ్ళు కూడా. చూడండి బుర్రా కేవ్స్ మనం అయితే ఎండ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు పక్కన కాలువలా వెళ్ళిపోతూ ఉంది. ఇవైతే మనము ఉండే కొంది ఏంటంటే ఈ గుహలు అనేది ఇంకా మనకి చాలా అందాన్ని అయితే చాలా ఆహ్లాదాన్ని అయితే మనకి ఇస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ప్లేస్కి మీరు కూడా వచ్చి చూస్తే మీరు ఎంత థ్రిల్ అవుతారు అనేది మీరు ఊహించుకోవాలి. వస్తున్నాం మనమైతే బొర్రా కేవ్స్ మనకు ఎండింగ్లోకి అయితే వచ్చాము. ఇక్కడికి చూడండి
ఈ గుహలు అనేది చూడండి ఎంత బాగుందో, ఎంత దూరం నుంచి మనం వచ్చాము, ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో చూసారా. ఇంకా పైన ఉంది, ఇంకా మేము ఒక పక్క వెళ్ళాము, మీకు ఇంకో దాంట్లో చూపిస్తాను ఒక వీడియోలో. ఇక్కడైతే మేము ముందుకైతే వెళ్ళిపోతా ఉన్నాము చిన్నగా స్టార్ట్ చేసుకొని. చూడండి కాలువ, ఇందాక చెప్పా కదా అక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే దగ్గర పక్కన కాలువ వెళ్తున్నాను కదా, అది ఈ కాలువే. చూడండి సైడ్ కాలువ లాగా ఎంత బాగుందనేది, అసలు చూడటానికి వంపులు తిరుగుతా ఎంత బాగుందనేది చూడండి ఆ కాలువ అనేది. ఇక్కడ నుంచి అయితే మేము ఈ బొర్రా కేవ్స్కి ఇంటికైతే వచ్చేస్తున్నాం మేము. ఇక్కడ నార్మల్ లైట్స్ అయితే పెట్టారు, అక్కడ డిఫరెంట్ లైటింగ్స్ తోటి పెట్టారు కదా. ఇక్కడ చూడండి నార్మల్ లైట్స్ పెట్టారు, ఇక్కడ కూడా బాగుంది చుట్టూ వస్తే వ్యూ అనేది చాలా చాలా అందంగా ఉంది. మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ తోటి, మీ పిల్లలతో అందరితో వచ్చి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది వచ్చారు వీకెండ్ కావడం వల్ల. మీరు కూడా ఒక వీకెండ్ చూసుకొని మీ యొక్క సమయాన్ని ఇలాంటి మంచి మంచి లొకేషన్స్కి చూడటానికి పెట్టుకుంటే మీకు కూడా చాలా ఆనందంగా అయితే ఉంటుంది. మీకు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. చూడండి ఇంకా వచ్చేసాము. వ్యూ అనేది అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారా. చివరికైతే మనం వచ్చేసాము. ఇది బొర్రా కేవ్స్ లాస్ట్ పాయింట్ కింద సైడు. ఇక్కడతో మనకి బొర్రా కేవ్స్ అనేది ఎగ్జిట్ అయింది, అంటే ఇక వాళ్ళు అక్కడతో ఆపేసేసారు. సో ఇక్కడ కూడా వాటర్ పడుతూ ఉండి ఎంత బాగుందనేది, పైనుంచి వాటర్ డ్రాప్స్ కనిపిస్తున్నాయి ఒక ఫ్రెండ్స్ మీకు ఇక్కడ లైట్లో, అక్కడ పడతా ఉన్నాయి అక్కడ పాండ్లో, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే మనకి బొర్రా కేవ్స్ అనేది ఎండ్ అయిపోయింది, లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి చాలా బాగుంది కదా. మీకు తప్పకుండా రావాలనిపిస్తూ ఉంటుంది. మీరు ఫ్యామిలీ తోటి వచ్చి మీరు కూడా ఈ యొక్క ప్లేస్ని మీరు చూసి మీరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గుహలో మీరు ఖచ్చితంగా అయితే ఇక్కడికి రావాలి ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి వస్తే మీరు అనేది చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.